ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అండ్ మన ఫేవరెట్ అయిన ఆదిత్య మల్లెలా గారు. సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హలో అండి. సార్, సినిమాల్లో అంటే కొన్ని మనకు బాగా నచ్చిన సినిమాల్లో గ్రీన్ కార్డ్ గురించి ఒక అంశం వచ్చేది ఎప్పుడు కూడా. అమెరికాలో వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనేది. సో చాలామంది జోక్గా కూడా వాడుతుంటారు దాన్ని. బట్ ఈజ్ ఇట్ రియల్? అండ్ ఇన్ కేస్ అది రియల్ అయితే అసలే ట్రంప్ వచ్చాడు, మరి ఇంకా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? గ్రీన్ కార్డ్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో మీరు అడిగినట్టు ఏంటంటే బ్లడ్ రిలేటివ్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఆర్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏంటి అంటే, సో బ్లడ్ రిలేటివ్ అనగానే మనకి ఏదైనా రిలేషన్షిప్ లైక్ చుట్టరికం కానీ లేకపోతే ఇమీడియట్గా సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అలా అయితే ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిబ్లింగ్కి బ్లడ్ రిలేటివ్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. సో అలాగే పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు, వైఫ్కి ఆర్ లైక్ హస్బెండ్కి స్పాన్సర్ చేయొచ్చు, బ్రదర్ సిస్టర్స్కి స్పాన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పినట్టు మోర్ ఓవర్ ఏమవుతుంది, అసలు H1B ద్వారా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఆప్షన్ ఏంటి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనగానే 100 years 150 years బాగా డిలే ఉంది, వెయిటింగ్ ఉంది అని మనం అన్ని వీడియోస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. మనిషి చచ్చిపోతాడు 100 సంవత్సరాలకి, తర్వాత 50 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ వస్తుంది. అవును. సో ఈ 150 years డ్యూరేషన్ తగ్గిపోవాలి అనుకోండి. అసలు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారా, మైగ్రేట్ అయినాక ఏమైంది, వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా. ఇప్పుడు ఒక మనిషి క్వాలిఫై అవుతున్నాడు అంటే గ్రీన్ కార్డ్, ఆ మనిషి ద్వారా ఈ ఫ్యామిలీ అంతా క్వాలిఫై అవుతారు. అంటే లెట్సే ఒక మనిషి క్వాలిఫై అయ్యే దగ్గర 4 members క్వాలిఫై అవుతున్నారు. అంటే గ్రీన్ కార్డ్స్ ఏంటి, 1 గ్రీన్ కార్డ్కి 4 గ్రీన్ కార్డ్స్కి ఒకటే యూనిట్ కింద తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వెయిటింగ్ లిస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. ఒకవేళ అది మొత్తాన్ని ఒకే గ్రీన్ కార్డ్ యూనిట్ కింద చూశారనుకోండి, డెఫినెట్గా వెయిటింగ్ లిస్ట్ 150 years నుంచి 30 yearsకో తగ్గిపోయే సిచ్యువేషన్ ఉండొచ్చేమో. అలానే కొన్ని ఆర్టికల్స్లో నేను చదివింది ఏంటి అంటే, ఈ 150 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి కాబట్టి ఈ లోపల వెయిట్ చేసి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆబ్వియస్గా ఏంటంటే 150 years 70 yearsకి వచ్చేస్తుంది అని చెప్పి దాని మీద జోక్ ఉందన్నమాట. నిజంగా అదే జరిగింది జోక్. సో ట్రంప్ వస్తే ఏం చేయొచ్చు అంటే, ఏదైతే గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో ఫ్యామిలీ బేస్ చేసుకొని అక్కడ స్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ కార్డ్సే ఇవ్వాలి, లైక్ లెట్స్ ఒక యూనిట్ అంటే ఒకళ్ళే, లేకపోతే ఇమీడియట్గా వైఫ్కే. అలాగే ఏంటంటే చిల్డ్రన్కి ఇచ్చే చోట మనకు ఆల్రెడీ రిస్ట్రిక్షన్ ఉంది. చిల్డ్రన్ అనగానే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వాళ్ళు దాటితే వాళ్ళు అడల్ట్స్ కేటగిరీ కిందకి అయిపోతారు. ఇవన్నిటిని బేస్ చేసుకొని అక్కడ కొంచెం స్ట్రీమ్ లైనింగ్, స్ట్రిక్ట్ ఏదైతే రూల్స్ ఉంటాయో అక్కడ స్ట్రిక్ట్ అవ్వచ్చు. అలానే మనం విన్నాం కదా, ఏదైతే డ్రాఫ్ట్ ఒకటి బాగా లైమ్ లైట్లోకి వస్తుంది, లీగల్ డ్రాఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎవరైనా సిటిజన్షిప్ బై బర్త్ అవ్వాలి అన్నా కూడా, బై న్యాచురలైజేషన్ వాళ్ళు సిటిజన్షిప్ అవ్వాలి అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ద పేరెంట్స్, ఇద్దరిలో ఒకళ్ళు మ్యాండేటరీగా డెఫినెట్గా వాళ్ళు సిటిజన్ అయి ఉండాలి. లేకపోతే వాళ్ళు బై బర్త్ సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉండకపోవచ్చేమో. అలాంటి డ్రాఫ్ట్ రెడీ చేయొచ్చు, విచ్ మైట్ బి అగెన్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 14 of US అవ్వచ్చు, అంటే బర్త్ బై న్యాచురలైజేషన్. కానీ అసలు అది తెస్తుంది ఎందుకు ఈ రూల్స్ అన్నిటికంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లలకి అన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ పిల్లలు సిటిజన్ అక్కడ అయిపోతే అది ఏంటంటే లీగల్గా వచ్చిన వాళ్ళకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇట్స్ ఎ మేజర్ థింగ్ కదా. సో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనేది సో మేజర్ పారామీటర్ అనమాట. ఈ మేజర్ పారామీటర్ అంటే మొత్తం డైనమిక్స్ అనేది ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చుట్టూతోనే తిరుగుతుంది. ఈ వెయిటింగ్ లిస్ట్ కానివ్వండి, వెయిటింగ్ పీరియడ్ కానివ్వండి. సో దానికి మన రకరకాల ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. కొంతమంది ఇద్దరు వెళ్ళి యూఎస్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసేటప్పుడు వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే లోపల వాళ్ళకి పిల్లలు పుడితే అక్కడ వాళ్ళు సిటిజన్ అవుతారు. లేదు కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మధ్యలో వెళ్తారు, వీళ్ళు స్కూలింగ్లోనో ఎప్పుడో ఉన్నప్పుడు వెళ్తారు, వాళ్ళు అక్కడ పుట్టి ఉండరు. బట్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే 18 years వచ్చేసరికి, అంటే వాళ్ళు అడల్ట్ అయిపోయేసరికి
ఏమైతే సిచ్యువేషన్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ఏదైతే వీళ్ళు పేరెంట్స్ ఛాలెంజ్ ఫేస్ అవుతున్నారో అదే ఛాలెంజ్ వాళ్ళు కూడా సపరేట్ యూనిట్ కింద ఫేస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే అడల్ట్స్ కింద కేటగరైజ్ అవ్వకూడదు, విత్ ఇన్ ద ఫ్యామిలీ యూనిట్ రావాలి అంటే. అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉందా అంటే మోర్ దెన్ 100 years 150 years తీసుకుంటుంది, టైం పీరియడ్ అంతా దాటుతుంది. సో EB-5 వీసాలో మనం చెప్పుకున్న EB-5 వీసాలో అంత ఫ్యామిలీ అంతా కూడా క్వాలిఫై అవుతున్నారు. ఒక్క EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా మొత్తం ఫ్యామిలీ అంతా క్వాలిఫై అవ్వటం జరుగుతుంది. సో క్వాలిఫై అంటే మళ్ళీ అక్కడ కూడా 21 years ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం 21 years అండ్ అబోవ్ ఉంటే మళ్ళీ అడల్ట్ కింద క్లాసిఫై చేస్తారు. 21 years బిలో ఉన్నారనుకోండి డెఫినెట్గా ఒకే ఫ్యామిలీ యూనిట్ కింద క్లాసిఫై చేయడం జరిగిద్ది. EB-5 వీసా ఒక 8 crores ద్వారా 8 crores ఏదైతే తిరిగి వస్తున్నాయో ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కింద యూఎస్లో పెడుతున్నాము. ఆ ఒక్క అప్లికేషన్ 8 crores అప్లికేషన్ ద్వారా వైఫ్ హస్బెండ్ ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమంది అన్మ్యారీడ్ 21 years బిలో వాళ్ళందరూ క్వాలిఫై అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా వర్క్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలానే అక్కడ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, లైక్ ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటున్నాయి అన్నమాట. సో అందుకే గ్రీన్ కార్డు వచ్చే దగ్గర కూడా ఈ ఛాలెంజ్ ఏదైతే యూజువల్ మెథడ్లో ఉండే ఛాలెంజ్ ఉందో అది ఇక్కడ ఓవర్కమ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా మీరు చెప్పినట్టు 150-70కి రావాలంటే మీరు చెప్పిన సిచ్యువేషన్ జరగాలి. అవును. బట్ జోక్స్ అపార్ట్ మెయిన్గా చాలామందికి ఏంటంటే ఈవెన్ దో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళ ఏజ్ గ్యాప్స్ లేకపోతే దాంతోపాటు అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్స్ కానీ లేకపోతే అక్కడ ఒక పర్సన్ మీద 5 members వెళ్ళాక వాళ్ళని ఎక్కడెక్కడ అసలు ఏంటి ప్లేస్మెంట్ వాళ్ళు తెలియక ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఓవరాల్గా జరిగే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్. మనకి ఇంతకుముందు కూడా మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు కూడా చాలామంది బ్లడ్ రిలేటివ్ని బేస్ చేసుకొని వెళ్ళారు. సో ఏంటంటే స్పాన్సర్ చేశాక లైక్ లెట్స్ ఒక బ్రదర్కో సిబ్లింగ్కో స్పాన్సర్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి చాలా టైం పట్టిద్ది వాళ్ళు రావటానికి. వచ్చాక అక్కడికి మైగ్రేట్ అయ్యారు. బట్ ఏంటంటే దానికి కూడా ఆ కేటగిరీస్ బ్లడ్ రిలేటివ్స్ కేటగిరీస్ ఈ పేరెంట్స్ కేటగిరీస్ ఇవన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మోర్ వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. అదర్ ఆప్షన్స్ ఏవైతే ఎత్తుక్కుంటారో ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయి. ఇప్పుడు నాకు కొంతమంది కాల్ చేసేసి నేను యూఎస్కి వెళ్ళిపోతాను నన్ను పంపించేసేయండి అంటారు. ఎలా వెళ్దాం అనుకున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళకి ఏం క్లారిటీ ఉండదు. తర్వాత దే విల్ కమ్ అప్ విత్ న్యూ థింగ్ అనమాట. ఎవరో మా చుట్టాలు వాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు తెలిసిన బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నాకు స్పాన్సర్ చేసేయచ్చా, నేను వెళ్ళిపోవచ్చా, అలా అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే వెరైటీ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. అలాంటి అసలు ప్రొవిజన్ ఉందా నిజంగా ఉంటే మీకు అది దాని కింద మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ బికాస్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే సరిపోదు, డాక్యుమెంటేషన్ పరంగా చూసుకున్నప్పుడు అది ఎంతవరకు సూటబుల్ అవుతుంది, ఆ సూటబుల్ అయిన దాంట్లో మనం వెళ్ళాక కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు ఆ గారితో డైరెక్ట్గా మాట్లాడే స్కోప్ అనేది పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.